ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అత్యంత చర్చనీయాంశాల్లో ముఖ్యమైనవి నెల్లూరు రాజకీయం అయితే అందులో నెల్లూరు రాజకీయాల్లో అరుణకు సంబంధించిన రాజకీయాలకు సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకు అంటే మనం చూసాము అరుణ అలాగే రౌడీ షీటర్ శ్రీకాంత్‌కి సంబంధించి వాళ్ళ ప్రేమ కథని డిఫరెంట్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అలాంటి వ్యక్తిని ప్రేమించడం తప్ప అనే విధంగా మాట్లాడి ఓవైపు ప్రజల్లో కూడా ఒక డిస్కషన్ పాయింట్‌గా మారిన ఆ వ్యక్తి ఆ తర్వాత కానివ్వండి, ఆ ముందు గాని అసలు ఏం చేసింది ఈ అరుణకు సంబంధించిన ఆ చరిత్రను కానివ్వండి, లేకపోతే మిగిలిన వాటన్ని గమనించినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలైతే బయటకొచ్చాయి. షాకింగ్ అనే పదం ఎందుకు వాడాను అంటే, ఎవరైనా సరే తమ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దానికోసం ఎంతైనా కష్టపడతారు. కానీ తిను కూడా అలాంటి కోరికలు ఉన్నాయి కానీ, బట్ కష్టపడకుండానే ఆ స్థానానికి వెళ్ళాలి అన్న ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నం కోసం ఆమె తీసుకున్న షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ షార్ట్ కట్స్ తీసుకునే క్రమంలో ఆమెకు ఏర్పడిన పరిచయాలు కానివ్వండి, ఆమెకు ఏర్పడిన పరిచయాలను ఆమె యూజ్ చేసుకునే విధానం కానీ, ఇవన్నీ కానీ చూస్తే ఖచ్చితంగా షాక్‌కి గురవ్వడం అన్నది 100% నడుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేసి, ఆ తర్వాత అక్కడి నుంచి తన ప్రస్థానాన్ని, తన ప్రయాణాన్ని ఎప్పుడైతే హయ్యర్ సైడ్‌కి తీసుకెళ్ళాలి, లేకపోతే ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలన్న ఆలోచన విధానంతో భాగంగా తను వ్యవహరించిన విధానాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి. దీన్ని గుడ్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా కాదు, బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగా తను చూస్తే ఏంటంటే, సరే కొన్ని ఇందులో ఎగ్జాగరేషన్స్ ఉండొచ్చు, కొన్ని నిజాలు కాకపోవచ్చు. బట్ తను ముందుకు వెళ్ళే క్రమంలో ఎవరినైనా సరే బలి చేయడానికి కూడా సిద్ధపడిన ఒక క్యారెక్టర్‌గా అరుణ గురించి చాలామంది నెల్లూరు జిల్లాలో చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం మాట్లాడుకున్న శ్రీకాంత్ కానివ్వండి, ఆమె ఆరోపణలు చేసిన జగ్గుబాయ్ అదే జగదీష్, ఈ రౌడీ షీటర్లతో పరిచయాలు. ఈ రౌడీ షీటర్లతో పరిచయాలు ఓవైపు ఉన్నాయి. సరే వీటిని ఒక నిమిషం అలా పక్కన పెట్టేస్తే, పోలీసులతో పరిచయాలు ఏర్పడలేదు. ఎందుకంటే రౌడీ షీటర్‌తో పరిచయాలు ఉన్నాయి. అక్కడ ఒక లేడీ డాన్‌గా తను వ్యవహరించింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో దీనికి విరుగుడుగా ఆలోచించే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆ పోలీస్ డిపార్ట్మెంట్‌ని తన చెప్పు చేతల్లో తెచ్చుకోవాలి అంటే, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రమోట్ చేస్తున్న ఒక యాప్ దిశ యాప్. మనం చూసాం కదా, దిశ యాప్ అన్న దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించి డైరెక్ట్‌గా సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏదైతే అసెంబ్లీలో కూడా దాని గురించి మాట్లాడడం కానివ్వండి, దానికోసం కమిటీ అని ఒక చిన్నపాటి ఒక ఎన్‌జీఓని తయారు చేసి, ఆ ఎన్‌జీఓ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్న సీఐలు, ఎస్ఐల స్థాయిల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఐపీఎస్‌ల వరకు తన పరిచయాలు పెంచుకోవడం అన్నది ఒక స్ట్రాటజీ. ఓవైపు క్రిమినల్స్‌తో పరిచయాలు, క్రైమ్ వరల్డ్‌ని మొత్తం తన గుప్పట్లో పెట్టుకోవడము. మరోవైపు ఈ దిశ అనే పేరుతో పోలీసులకు సంబంధించి ఇవన్నింటినీ కూడా చేతిలో పెట్టుకునే ప్రయత్నం చేయడం. ఇవన్నీ ఒక పర్సెప్షన్ అయితే, అసలు ఏంటి ఆమె గోల్ ఏంటి అంటే, ఈ గోల్ గురించి తెలిసిన తర్వాత మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఏ రోజైనా ఒకరోజు నేను హోమ్ మినిస్టర్ కావాలన్నది ఆమె ఉద్దేశం. ఎందుకంటే ఓవైపు క్రైమ్‌కి సంబంధించిన వాళ్ళందరూ తన చేతుల్లో ఉన్నారు. మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి చాలామంది తమకు పరిచయాలు ఉన్నాయి. సో వీటి రెండింటిని ఆపరేట్ చేసేది లేదా వీటిని కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందో హోమ్ డిపార్ట్మెంట్. సో హోమ్ శాఖకు మాకు మంత్రి కావాలన్నది తన ఆశ అంట. కానీ ఇలాంటి విషయాలు విన్నప్పుడు షాక్ తినడం కాకుండా ఇంకేమనాలంటారు? దీనికోసము తను చేసిన ఈ కార్యక్రమాలు కానివ్వండి, తను వ్యవహరించిన తీరులో ముఖ్యంగా క్రిమినల్స్, పోలీసులు వీళ్ళిద్దరూ అయిపోయారు. మూడోది ఎవరు? వీటిని కంట్రోల్ చేసే కెపాసిటీ పొలిటికల్‌లో ఉంటుంది. కాబట్టి మంత్రి అవ్వాలంటే ఎమ్మెల్యే అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలంటే ఏదో ఒక పార్టీతో అఫిలియేట్ అవ్వాలి. తను ఇవన్నీ ప్లాన్ చేసినప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీతో పాటు అంటకాగడం కానివ్వండి, నెల్లూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలతోనూ, మంత్రులతోనూ, మాజీ మంత్రులతోనూ పరిచయాలు పెంచుకోవడము, రెగ్యులర్‌గా వాళ్ళని కలవడము, అక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే వాళ్ళని ఇన్వైట్ చేసే క్రమంలో వాళ్ళతో సాన్నిహిత్యంగా మెలగడం, ఇట్లాంటివన్నీ కూడా తను చేసుకుంటూ వచ్చింది. సో ఇవి చేస్తూ ఫైనల్ గోల్ ఏంటి? హోమ్ మినిస్టర్ అవ్వడం. సో దానికోసం ఏంటి? జనాల్ని భయపెట్టడానికో, జనాలకి చెప్పు చేతులు పెట్టుకోవడానికి క్రిమినల్సు, పోలీసులు, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత వైసీపీలో తను ఎమ్మెల్యేగా అవ్వాలని ప్రయత్నం చేసింది. దానికోసం ఒక మంచి ప్లాన్ చేసుకుంది కానీ, బట్ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన ఎమ్మెల్యే సీట్ ఉందో అది సిట్టింగ్ స్థానంగా అతనికే రావడము, అతని అనుచరురాలుగా తను దీన్ని కంటిన్యూ చేసుకుంటూ, అప్పుడున్న పరిస్థితుల్లో ఇదేది జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఒక దగ్గర ఉన్న ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పార్క్ చేసినప్పుడు, సో ఇక్కడున్న ఎమ్మెల్యే అంటే తను ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ ఎమ్మెల్యే ఒకవేళ వేరే ప్రాంతానికి వెళ్తే, అప్పుడు ఆప్షన్ కింద తనేంటి? ఒక ఫీమేలు, అది కాకుండా ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. సో అలా తనకి ఆ సీట్ దొరుకుతుంది. ఆ సీటు దొరికితే అక్కడి నుంచి గెలవాలి. గెలిచిన తర్వాత ఏదో విధంగా అవసరమైతే ఖర్చు పెట్టైనా సరే హోమ్ మినిస్టర్ స్థానాన్ని పొందడానికి అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు హోమ్ మినిస్టర్లు అయితే ఇద్దరు కూడా దళిత కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు.
సో తనకు కూడా ఆ కెపాసిటీ ఉంది, తనకు కూడా ఆపర్చునిటీ ఉంది కాబట్టి సో ఎలా అయినా సరే ఎమ్మెల్యేగా గెలవాలి, ఎమ్మెల్యే గెలిచి వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే తను హోమ్ మినిస్టర్ కావాలని ట్రై చేసింది. సరే ఈ మొత్తం ప్లాన్స్ అన్నీ బెడ్స్ కొట్టాయి, వైసీపీ అధికారంలోకి రాలేదు, ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేశారు. ఏం చేసింది, శ్రీకాంత్ లోపల ఉన్నాడు. శ్రీకాంత్ మొదటి నుంచి కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వాళ్ళ బ్రదర్కి అనుకూలంగా పనిచేశారన్న ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనకు అనుకూలంగానే తను పనిచేశారు. ఎన్నికల సమయంలో కానివ్వండి, ఎన్నికల తర్వాత కానీ ఉన్నప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ ఎక్కడుంది, ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉంది. సో అందుకని శ్రీకాంత్ ద్వారా ఆ ఎమ్మెల్యే ద్వారా అధిష్టానానికి అలా వెళ్ళి టీడీపీలో అయినా కనీసం జాయిన్ అయ్యి తను అనుకున్న కోరికను తీర్చుకోవడానికి అవసరమైన ఆ మిగిలిన యాక్టివిటీస్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే టీడీపీ దీన్ని పెద్దగా సపోర్ట్ చేయలేదు. సరే టైం తక్కువ ఉందన్నది ఒకటి, తను అంతకుముందు వైసీపీతో అడ్డగాగింది అన్న ఒక ఆరోపణలు ఉండడం, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. అయితే తిన ఆస్పిరేషన్స్ గురించి ఎవరికైనా తెలిసింది అంటే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఎంటర్టైన్ చేయరు, ఎంకరేజ్ అసలే చేయరు. ఎందుకు, హోమ్ మినిస్టర్ వాళ్ళ ఆలోచనతో క్రిమినల్స్ దగ్గర పెడుతుంది, పోలీసు వాళ్ళ దగ్గర తీసుకుంటుంది, పొలిటీషియన్స్ని తను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఏదైనా సరే ఆ పదవి దక్కాలి అనే ఆలోచన ఉందో అది తన ఇంటెన్షన్స్ రాంగ్, కరెక్ట్గా లేవు అన్న ఒక ఉద్దేశంకి వచ్చిన తర్వాత ఆమెను ఎంటర్టైన్ చేయడం మానేశారు. ఇవి సరిపోవన్నట్టు ఏమైంది, ఆ జగదీష్ అనే వ్యక్తితో విభేదాలు, శ్రీకాంత్ అనే వ్యక్తి పెరోల్ మీద బయటకు రావడము, ఇవన్నీ ఇష్యూస్ నేపథ్యంలో శ్రీకాంత్ పేరు 2 సార్లు మాట్లాడితే 8 సార్లు అరుణ పేరు మాట్లాడుతున్నారు. ఎందుకు, శ్రీకాంత్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ నేర సామ్రాజ్యాన్ని మొత్తాన్ని అరుణనే హ్యాండిల్ చేస్తుంది అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారన్నది ఒక మాట వినిపిస్తుంది. నిజం అబద్ధం మనకు తెలియదు. కానీ అంటే ఒక అప్రకటిత సామ్రాట్ లాగా శ్రీకాంత్, ఆయన చెప్పిన ఒక పర్సన్గా ఈమె ఆ నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేర సామ్రాజ్యాన్ని ఏలాలనే ఆలోచన, ఇవన్నీ ఒకవైపుగా నడుస్తూ ఉంటే మరోవైపు పేరోల్ ఇష్యూలో ఫస్ట్ వినిపించిన పేరు ఎవరిది, అరుణదే. ఇతనికి పెరోల్ రావడానికి ఖర్చు పెట్టిన డబ్బులు అరుణని పెట్టింది, తీసుకొచ్చిన డబ్బులు అరుణనే తీసుకొచ్చింది, సెక్రటరీకి ఫోన్లో ఆమె చేసింది, హోమ్ సెక్రటరీ వాళ్ళతో ఆమె మాట్లాడింది, అనితతో కూడా తనే అప్రోచ్ అయింది. ఇవన్నీ రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో శ్రీకాంత్ అనే పర్సన్ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయారు. అరుణ్ అనే క్యారెక్టర్ ఇప్పుడు సెంట్రల్ అయిపోయింది. సరే తను క్యారెక్టర్ గురించి సరే మనం డిస్కస్ చేయకూడదు, తనకు ఆల్రెడీ అంతకుముందు ఒక మ్యారేజ్ అయింది, వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, చనిపోయిన తర్వాత అదే తరహా వాయిస్ ఉంది కాబట్టి శ్రీకాంత్ అనే వ్యక్తిని లవ్ చేశాను, అన్ఫార్చునేట్లీ అతను ఒక రౌడీ షీటర్ అయ్యాడు, అయినా సరే అతనితో పాటు నేను కంటిన్యూ అవుదాం అనుకున్నాను రిలేషన్లో, అతను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మన బీఆర్కేలో కూడా ఎవరైతే శ్రీకాంత్ వాళ్ళ బ్రదర్ ఉన్నారో తను వచ్చినప్పుడు కూడా ఏంటి, తను కాబోయే భార్య మేమందరం యాక్సెప్ట్ చేసాము, తను మా కుటుంబంలో తీసుకుంటున్నాము అనే విధంగా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు సో ఇన్హరెంట్లీ ఏమవుతుంది అక్కడ, ఇండైరెక్ట్గా మనకు తెలుస్తున్న విషయము శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ ఆమెను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసింది. శ్రీకాంత్కి సంబంధించిన అనుచరులు కానివ్వండి, నెంబర్ 2 నెంబర్ 3 ఉండాలనుకున్న వాళ్ళు, శ్రీకాంత్ లోపల ఉన్నప్పుడు ఈ నేర సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అరుణ అనే క్యారెక్టర్ మధ్యలోకి వచ్చింది. కాబట్టి ఈ క్యారెక్టర్ని తప్పించాలి, ఈ క్యారెక్టర్కి సంబంధించి ఒక ఇది అవ్వాలి అంటే మాత్రం ఏం చేయాలంటే ఆ వీడియోలు రిలీజ్ చేసి దాన్ని రచ్చరచ్చ చేసి శ్రీకాంత్ పెరోల్ క్యాన్సిల్ అయిపోయి ఈమెను ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసి, ఈమెను అరెస్ట్ చేసే క్రమంలో గతంలో ఈ మీద కొన్ని గంజాయి కేసులు అవి ఉన్నాయి, ఎక్సార్షన్ కేసెస్ ఉన్నాయి, అంటే ఆరోపణలు ఉన్నాయి, వాటన్ని ఇప్పుడు తిరగదోడి ఈమె తీసుకెళ్ళి లోపలేశారు. సో నేను అందుకే అంటున్నా, ఎవరైనా సరే కళలు కనాలి, వాటిని సాకారం చేసుకుంటూ కష్టపడాలి. కానీ కళలు కానీ కష్టపడకుండా వాటిని సాకారం చేసుకోవాలన్న ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన వల్లనే వచ్చిన సమస్యలు. కాబట్టి ఫర్దర్గా ఎవరైనా సరే దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఇలాంటి ఆలోచన విధానంతో కానీ ఇలాంటి ఒక ప్రణాళికతో కానీ ముందు పోకుండా ఉండడం అన్నదే మంచిది అన్నదే నేను చెప్తాను. థ్యాంక్ యూ.